వెల్కమ్ టు నమిత న్యూస్. కోటపూరులో ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న కల్పన. తమ్మలపల్లి నియోజకవర్గం ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాసరపల్లి జయచంద్రారెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి కల్పన నియోజకవర్గం వ్యాప్తంగా విజయ సంకల్ప ప్రచార యాత్రలు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు అమలు చేసే పథకాలు 6 గ్యారెంటీలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న కల్పన నేడు కోటపూరు బండరోళ్లపల్లె పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న కల్పనకు ప్రతి గ్రామంలోనూ మంగళహారతులతో సాధారణంగా ఆహ్వానిస్తుండటంతో హుషారుగా కొనసాగుతుంది. ఈ ఒక్కసారైనా అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని తెలుపుతున్న కల్పన. రైతులకు అండగా నిలవాలని వచ్చినాము. నిరుద్యోగ సమస్యలు నిర్మూలించాలని వచ్చినాము. తప్పకుండా డెసిషన్ తీసుకోండి. సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి. జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై జయచంద్రారెడ్డి గారి నాయకత్వం, జయచంద్రారెడ్డి గారి నాయకత్వం, జయచంద్రారెడ్డి గారి నాయకత్వం, బాబు గారు ఇంటికి ఒక కుళాయి అనే పథకం తీసుకొచ్చినారమ్మా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ, బస్సు ఛార్జీలు లేదు లేడీస్కి. మిగతా రాష్ట్రాల్లో చేసినట్టు చేస్తున్నారు. అవన్నీ గుర్తుంచుకొని ఇక్కడ స్థానికంగా దాసరిపల్లి జయచంద్రారెడ్డికి ఓటేయండి, కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఎంపీకి ఓటేయండి. తర్వాత అక్కడ బాబు గారిని సీఎం ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సరేనా? తప్పకుండా చేసుకోవాలా. మా పెద్ద మా జయచంద్రారెడ్డి భార్య సార్ ఆర్ఎస్సీ చూస్తుంది. నువ్వు రా, ఇట్లా రా. పెన్షన్ వస్తుందా? వాటికి ఒకటి మా పేపర్ సైకిల్ వచ్చి 3వ గుర్తు, సైకిల్ వచ్చి 3వ ఎంపీది కిరణ్ కుమార్ రెడ్డి సార్ది 1వ నెంబర్లో ఉంటుంది. జయచంద్రారెడ్డి అంటే 3వ నెంబర్. సెకండ్ కాంప్లీట్. తర్వాత రైతులకు భరోసాగా నిలవాలని మీరు పండించే పంటని ఖచ్చితంగా దళారీ వ్యవస్థ నుంచి తప్పించి మంచిగా అమ్మిస్తున్నా ఇట్లాంటివన్నీ తీసుకురావాలని ముందుకు వచ్చినాడు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని ఆశిస్తాను. సరేనా?